అందరికీ కనబడి అందరితోనూ మాట్లాడమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని చూస్తున్నాము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనంలో, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇక్కడ దేవుడు ఇర్మియా గారితో మాట్లాడుతున్నారు. ఏమనంటే, ఇర్మియా, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నా, అందుకనే నేను నిన్ను విడవకుండా కృప చూపిస్తున్నానని అంటున్నారు. అయితే ఇంకొక వాక్యము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనము. చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇక్కడ ఏమంటున్నారంటే శాశ్వతమైన కృప. మొదట్లో ఇర్మియా 31వ అధ్యాయం 3వ వచనంలో శాశ్వతమైన ప్రేమను గురించి తెలుసుకున్నాం. ఇక రెండు విషయాలు, శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన కృప. రెండు విషయాలు దేవుడు మనకు తెలియజేస్తున్నారు. శాశ్వతమైన ప్రేమ అంటే కొలతలు లేని ప్రేమ. ఇదే అగాపే ప్రేమ, ఇదే యేసయ్య ప్రేమ. ఈ లోకపరమైన ప్రేమలకి లిమిట్స్ ఉంటాయి, కానీ మన యేసయ్య ప్రేమకి లిమిట్స్ అనేవి ఉండవు. ఇక్కడ అందరం యవనస్తులుగా ఉన్నాము. అయితే తల్లిదండ్రుల ప్రేమ కొంతకాలమే, అన్నదమ్ముల మధ్య ప్రేమ కొంతకాలమే, బంధువుల మధ్య ప్రేమ కొంతకాలమే, అందరి మధ్య ప్రేమ కొంతకాలమే. వీరికి లిమిట్స్ ఉంటాయి అన్నమాట. కానీ యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే, ఒక్కసారి మనం సిలువ వైపు చూస్తే, ఆయన తలలో ముళ్ళ కిరీటాన్ని చూస్తే, మనం చేసిన చెడ్డ తలంపులకే, మనం చేసిన పాపాలకై ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన చేతులతో మనం చేసిన పాపాలకై ఆయన చేతుల్లో మేకులు గుచ్చబడ్డాయి. ఇంకా మనము వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి చేయకూడని పాపాల గురించి పరిగెత్తినప్పుడు మన గత జీవితంలో ఆ యేసయ్య యొక్క కాళ్ళలో ఆ యొక్క మేకులు దిగబడినవి. ఇది అగాపే ప్రేమ. ఈ ప్రేమకు అసలు కొలతలనే లేదు. ఇదే నిజమైన ప్రేమ. నిజమైన స్నేహితుడు విలువకు ప్రేమిస్తాడంట. మరి మనకు కొంతమంది స్నేహితులు ఉంటారు, కానీ యేసయ్య మన కోసం మనల్ని ముందుగానే ఏర్పరచుకొని తన ప్రాణమిచ్చినంతగా ప్రేమించింది యేసయ్య ప్రేమ. కాబట్టి శాశ్వతమైన ప్రేమతో ఈరోజు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రతిరోజు మనం చెప్పుకోవాలి. ఒక సేవకుడు అంట, నాకు తెలిసిన సేవకుడు కొన్ని వందల సార్లు, వేల సార్లు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని చెప్తుంటారంట. అలా చెప్తున్నప్పుడు దేవుడు యొక్క ప్రేమకు మరించబడిందంట ఆ సేవకుని యొక్క హృదయంలో. ఎందుకంటే కొన్ని సార్లు మనం ఎవరు నన్ను ప్రేమించట్లేదు, నా ఇంట్లో వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అనే పరిస్థితిలోకి, ఆ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ప్రతిరోజు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే మాట మనం చెప్పుకోగలిగితే దేవుడి యొక్క ప్రేమని మన హృదయంలో మనం అనుభవించగలం అనమాట. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమరించబడింది. అలాగే మనం ఏ పాపంలో ఉన్నా కానీ యేసు రక్తము మనల్ని ప్రతి పాపం నుంచి మనల్ని విడిపిస్తుంది. ఇది శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన కృప ఏంటంటే, దావీదు గారు పాపం చేశారు, ఒక్క విషయంలోనే పాపం చేశారు, ఇంకెన్నడూ తప్పు చేయలేదని దేవుడే చదివిస్తారు. అంత గొప్ప సాక్ష్యాన్ని దావీదు గారు కలిగి ఉన్నారు. దావీదు గారితో దేవుడు శాశ్వత కృపను చూపిస్తాను అని అంటారు. ఒకసారి యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనం చదువుదాము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు కదలినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎట్లాంటి పరిస్థితులైనా కానీ, ఎవ్వరు తోడుగా ఉండకపోయి, కానీ దేవుని యొక్క కృప మనల్ని విడిచిపెట్టదు అని వాక్యంగా తెలుసుకోవచ్చు. ఎలాంటి బలహీనతలో ఉన్నా, మనము ఏ పాపం జయించలేకపోతున్నా, ఈ రోజు ఏ బంధకంలో ఉన్నా కానీ, ప్రభువా నన్ను ఈ బంధకంలో నుంచి విడిపించయ్యా అని మనం ప్రార్థన చేస్తున్నట్లయితే, ప్రభు అంటున్నారు, నీ విషయమైన నా ప్రేమ తగ్గిపోలేదు, నా నిబంధన తొలగిపోలేదు, నేను శాశ్వతంగా ప్రేమిస్తున్నాను, నీ ఎడల దావీదుకు చూపినటువంటి కృపను చూపిస్తున్నారని. అయితే దేవుని సన్నిధిలో ఒకరోజు అపవాది యెహోషువ గారి దగ్గర అపవాది వచ్చి నేరం మోపుతాడు, మళ్ళీ వస్త్రాలు ధరించుకొని ఉంటాడు యెహోషువ గారు. అయితే యెహోషువ గారి మీద అపవాది ఎంత నేరం మోపినాక దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నీవు అగ్నిలో నుండి తీసిన కొలివి యెహోషువ అని అంటున్నారు. అంటే దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నారు. అంత మళ్ళీ వస్త్రాలు ధరించుకున్నప్పటికీ కూడా అతని తప్పును దేవుడు బయట పెట్టకుండా తానని ప్రేమిస్తున్నానని చెప్పి అగ్నిలో నుండి తీసిన కొలివి అని చెప్పి మాట్లాడతారు. అయితే ఇర్మియా గ్రంథము 31:26లో చూస్తే, ఎఫ్రాయిము
దేవుడు ఎఫ్రాయిమును ప్రేమించినట్లుగానే ఈ రోజు నాకు ఇష్టమైన కుమారుడు, నాకు ముద్దు బిడ్డ అని దేవుడు ఈరోజు మనం పిలుస్తున్నారు అనమాట. అందుకని ప్రతిరోజు దేవుడిని ప్రేమిస్తున్నారని చెప్పుకోవడం, ఇంకా మనం యవనస్తులుగా ప్రతి పరిస్థితుల్లో లోకంలో పరిశుద్ధంగా ఉండడానికి యేసయ్య నా పరిశుద్ధత. మన బలహీనంగా ఉన్నప్పుడు మన బలహీనత గురించి మాట్లాడగా, నేను బలవంతురాన్ని, నా దేవుడు నాకు తోడే ఉన్నాడు, నేను ఎప్పుడు బలహీనరాలో అప్పుడే బలవంతురాన్ని అని చెప్పగలిగితే ఖచ్చితంగా దేవుడు తన కృపాసనం మీద మనం నిలబెట్టగలుగుతారు. చివరిగా ఒక మాట చదువుతున్నాము, అపోస్తలుల కార్యములు 15:17 ఇదే వాక్యము ఆమోసు గ్రంథము 9:11 కూడా దేవుడు తెలియజేస్తాడు. ఏంటంటే పడిపోయిన దావీదు గుడారాలను తిరిగి కట్టేది అని. అంటే పడిపోయిన దావీదు గారిని తిరిగి కట్టారనమాట. ఆ రీతిగానే మనం ఈ రోజు ఏ స్థితిలో పడిపోయినామో ఆ స్థితిలో నుంచి దేవుడు మనం లేపి తిరిగి కట్టి తన కొరకు స్థిరపరుస్తారని మాట్లాడుతున్నారు అనమాట. ఈ రోజు నేర్చుకున్న విషయాలు శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన కృప, ఇదే అగాపే ప్రేమ, ఇదే ఎవర్ లాస్టింగ్ లవ్. యేసే ప్రేమ మాత్రమే మనము మన హృదయంలో ఉంచుకోవాలి. ఏ మనుషుని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించదు, మనుషుని స్థానంలో దేవుని తీసుకురావద్దు, దేవుని స్థానంలో మనుషుని పెట్టదు. ఎందుకంటే దేవుని స్థానం ఎప్పటికీ గొప్పదే. అయితే ఎంతమంది వేలాది మంది మనతో ఉన్నా కానీ మనకి ఇవ్వలేని ప్రేమ యేసయ్య ఇస్తారు. మరి ఒక సిస్టర్ ఒక పాట పాడతారు అగాపే ప్రేమ గురించి. వేలాది మంది నాతో ఉన్నా, వారు నీకు సాటి రారు యేసయ్య. వేలాది మంది నాతో ఉన్నా, వారు నీకు సాటి రారు యేసయ్య. ప్రాణమిచ్చి ప్రేమించిన ప్రేమ నీది, తోడుగా నిలిచే దైవ ప్రేమది, అగాపే ప్రేమ నీది యేసయ్య. అగాపే ప్రేమ నీది యేసయ్య. ప్రేమ అగాపే ప్రేమ, ప్రేమ అగాపే ప్రేమ, ప్రేమ అగాపే ప్రేమ, యేసు ప్రేమ. హల్లెలూయా. ఈ రోజు అగాపే ప్రేమను వెంబడిద్దాము, యేసయ్యను వెంబడిద్దాము. శాశ్వతమైన కృప, శాశ్వతమైన ప్రేమ. ఈ వాక్యం దేవుడు స్థిరపరిచి తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.